రవ్వ ఉప్మాని ఎప్పుడైనా ఇలా చేశారా? చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఎంత బాగుంటుందో. కారాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నవాళ్ళైతే ఉప్మాని చేసుకొని తినండి. ఎంత రిలీఫ్‌గా ఉంటుందో. పాన్‌లో మిరియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత కడిగి శుభ్రం చేసిన ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చవాపేసి చల్లారనివ్వాలి. చల్లారాక రవ్వ కింద మిక్సీ పట్టేసుకోవాలి. ఈ రవ్వని స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా రెడీ చేసుకోవచ్చు. పాన్ లో ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు, రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నీళ్లు మరగాలి. నీళ్లు మరిగి తెరల కాగుతున్నప్పుడు రెడీ చేసుకున్న ఒక కప్పు బియ్యపు రవ్వని వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్ములోనే ఉడికించాలి. ఇదంతా దగ్గర పడి రవ్వ అనేది ఉడికిపోయాక దించే ముందు నెయ్యి, కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే బియ్యపు రవ్వ ఉప్మా రెడీ. మీరు కూడా ఇలా చేసి చూడండి.